Ganga Goya. Ya, oi. Uneloto. Ganga Goya. Ya, oi. Uneloto. Ganga Goya. Ya, oi. Uneloto. హయత్ నగర్ పరిధిలోని పశు మామలలో రేవు పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఈ రేవు పార్టీలో 29 మందికి పైగా యువకులను, 4 అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరంతా సిబిఐటి, ఎంజేఐటి కాలేజీ విద్యార్థులుగా సమాచారం. జితిన్ సుభాష్ అనే యువకుడి సందర్భంగా ఈ రేవు పార్టీ నిర్వహించినట్లుగా సమాచారం. ఈ దాడిలో 11 కార్లు, ఒక బైక్తో 29 మొబైల్ ఫోన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కూడా దొరికినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, రేవు పార్టీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? థ్యాంక్ యూ సార్. రేర్ గా జరిగేటువంటి రేవు పార్టీకి సంబంధించి నిన్న హైదరాబాద్ పరిధిలోని పశ్చిమల ప్రాంతంలో జరిగింది. నిన్న రాత్రి 12 గంటల 1 గంట సమయంలో జరిగినటువంటి పార్టీకి సంబంధించి పోలీసులు అయితే భగ్నం చేశారని చెప్పుకోవాలి. ఈ పార్టీలో ప్రధానంగా 29 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 29 మంది యువకులను, అదేవిధంగా 4 అమ్మాయిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా వీరందరూ కూడా సిబిఐటి, ఎంజీఐటికి సంబంధించినటువంటి కాలేజ్ విద్యార్థులుగా మాత్రం సమాచారం అయితే అందుతుంది. జితీష్ భూషణ్ అనేటువంటి యువకుడి బర్త్డేకి సంబంధించి బర్త్డే సెలబ్రేషన్ అంతా కూడా రేవు పార్టీ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించిన నేపథ్యంలో అందులో ప్రధానంగా 11 కార్లను, ఒక బైక్ తో పాటుగా 28 మొబైల్స్ ను కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. దాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఈ పార్టీలో ప్రధానంగా ఈ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు వాళ్ళ దగ్గర డ్రగ్స్ కూడా దొరికినట్టుగా తెలుస్తోంది. ఈ డ్రగ్స్ కి సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ గా ఉండడంతో పాటుగా ట్రెక్కింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి సమాచారంతో ఇక్కడ దాడి నిర్వహించారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. రేవ్ పార్టీస్ అనేది రేర్ గా జరుగుతూ ఉంటాయి. పలు ప్రాంతాలలో రేవ్ పార్టీస్ అనేది కామన్ గా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ 4 అమ్మాయిలు, అదేవిధంగా 29 మంది అబ్బాయిలు ఉండడం ఒకటి, దాంతో పాటుగా నైట్ 12:30 ఆఫ్టర్ జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, దాంతో పాటుగా ఈ గంజాయి దొరకడం పట్ల పోలీసులు కేసులు నమోదు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లలో రేవ్ పార్టీస్ అనేది అలవ్ లేని ప్రాంతాలలోకి వెళ్ళి వీళ్ళు రేవ్ పార్టీస్ నిర్వహించడం, దాంతో పాటుగా ఇందులో గంజాయి తీసుకోవడం పట్ల ఖచ్చితంగా కూడా కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే గంజాయి విషయంలో పోలీసులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం అవుతున్నారు. గంజాయి విషయంలో తీసుకునేటువంటి, సేకరించేటువంటి వాళ్ళు కావచ్చు, సప్లయర్స్ ను మాత్రం ఎక్కడ కూడా వదలట్లేదని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో కూడా గంజాయి సప్లైకి సంబంధించి కూడా వివరాలు సేకరించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తంగా 29 మంది ఇటు అబ్బాయిలను, దాంతో పాటుగా 4 అమ్మాయిలను, మొత్తంగా 33 మందిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. 33 మందికి సంబంధించినటువంటి విచారణ కావచ్చు, వారికి సంబంధించిన కాలేజ్ డీటెయిల్స్ కావచ్చు, కాలేజ్ డీటెయిల్స్, దాంతో పాటుగా వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అయితే పోలీసులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వీళ్ళకి సంబంధించిన డ్రగ్స్ తీసుకునే అవసరం ఏముంది అన్నటువంటి యాంగిల్ కూడా విచారణ చేపట్టేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.
జరుగుతుంది. బుధవారం రోజు కౌన్సిలింగ్ ఉంటుంది. ఈచ్ వన్ పేరెంట్ రావాలి ఖచ్చితంగా. మీరు కౌన్సిలింగ్ మీరు అటెండ్ కావాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు, మీరు ఏం చేయాలని చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారో చెప్తారు. మీరు అనుకున్న విధంగా అయితే మీ పిల్లలు అయితే లేరు, అర్థమైందా? మరి మేము ఎట్లా మానేజ్ చేస్తున్నాం, మీరు ఎవరు పిల్లలు వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. మా బాబు మా ఇంట్లో మంచిగా అనిపిస్తుంది. స్కూల్కి పోతే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలుస్తుంది కదా, టీచర్ చెప్తే తెలుస్తుంది. లేదు మేడం అట్లా చేయడం నేను అన్నాను అనుకో, ఆమెకు తెలుస్తుంది మా వదినాలు చేయాలి. సో మీరు కూడా అది గ్రహించండి, ఎందుకు చెప్తున్నాం అనేది గ్రహించండి, దయచేసి గ్రహించండి. ఇప్పుడు తీసుకొని వెళ్ళండి, అందరు తీసుకొని వెళ్ళండి. మళ్ళీ బుధవారం రోజు 10 o'clock ఇక్కడ అప్పీర్ కావాలి, ఖచ్చితంగా రావాలి. బుధవారం రోజు కౌన్సిలింగ్ ఉంటుంది. ఈచ్ వన్ పేరెంట్ రావాలి ఖచ్చితంగా. మీరు కౌన్సిలింగ్ మీరు అటెండ్ కావాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎక్స్పర్ట్స్ మాట్లాడారు.